పేరెంట్స్ కు ఇష్టమైందే చిల్డ్రన్స్ చదవాలి. ఇంజనీర్, డాక్టర్ ఇవే కోర్సులు ప్రిఫర్ చేస్తారు చాలా మంది పేరెంట్స్. ఆ చిల్డ్రన్స్ ఇష్టంతో పనే లేదు. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ తన కూతురు ఇష్టాన్ని ప్రోత్సహించడంతో మట్టిలో మాణిక్యంలా వెలుగుతోంది హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్. జాతీయ స్థాయిలో జరిగిన వంటకాల తయారీ పోటీల్లో అవార్డు అందుకున్న వీణపై సక్సెస్ స్టోరీపై V6 స్పెషల్ స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు సుంకరి వీణ. హైదరాబాద్ బేగంపేట్ కు చెందిన వీణ జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది. యంగ్ షెఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఫెడరేషన్ ఆఫ్ కులినరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన వంటల పోటీల్లో గట్కను టర్కిష్ నాన్ వెజ్ రెసిపీగా తయారు చేసింది వీణ. జొన్నలు, రాగులు, సజ్జలు, వరుగులతో గట్కను టేస్టీగా రెడీ చేసి అవార్డు దక్కించుకుంది. వీణాకు అవార్డు రావడంతో పేరెంట్స్, ఫ్రెండ్స్ సంతోషంగా ఉన్నారు. లైఫ్ లో ఏదైనా మంచి గోల్ అచీవ్ చేయాలని తన టార్గెట్. షీ విల్ బి సక్సెస్ ఇన్ హర్ పర్ఫార్మెన్స్. ఇట్లా ఈ చిరుధాన్యాలు, హెల్దీ ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అదే ఎక్కువ ఆమె ఎక్కువ తినడం కూడా, ఎక్కువ ఇంట్లో కూడా అట్లాంటి పదార్థాలు తీసుకుంటుంటుంది. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ టైంలో అయినా ఎక్కువ అట్లాంటివి ప్రిఫర్ చేస్తుంది. జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోదు. హెల్దీ ఫుడే ప్రిఫర్ చేస్తుంటుంది ఎప్పటికీ. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరం ఎంత హ్యాపీగా ఉన్నామంటే వీ వర్ సెలబ్రేటింగ్ వెరీ హ్యాపీలీ. మాకు ఏం డౌట్స్ వచ్చినా తన దగ్గరికి వెళ్ళి అడిగితే మాకు చెప్తుంది ఇది అని. షీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. చాలా డిఫరెంట్గా, ఇన్నోవేటివ్గా ఉండే. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేసాం అదొకటి అలా వస్తుంది అని. వీణా ఫాదర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. ఇంటర్ తర్వాత వీణాను ఇంజనీరింగ్ లో చేర్చాలనుకున్న ఆమె కోరిక మేరకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు పంపారు. హైదరాబాద్ లోని కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ హోటల్లో డిగ్రీలో చేర్పించారు. ఈ తృణధాన్యాలని తినేవాళ్ళు, ఓ రోజు రాగులు, ఓ రోజు జొన్నలు, ఒక రోజు సజ్జలు, ఒక రోజు కొర్ర బియ్యం, ఇలాగా వారంలో రోజుకు ఒక రకమైన ధాన్యాలు తిని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ రాను రాను ఇప్పుడు గోధుమలు, తర్వాత రైస్, బియ్యం తప్ప మిగతా ధాన్యాలు అనేది తెలియని పరిస్థితి. కానీ తృణధాన్యాల లోపల మంచి పోషక విలువలు ఉన్నాయి. చాలా దాంట్లో ఫైబర్ ఉంటుంది. తర్వాత మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషక పదార్థాలు, తర్వాత మినరల్స్, ఇవన్నీ కూడా తృణధాన్యాల్లో ఉంటాయి. ఇట్లాంటి తృణధాన్యాలని రుచికరంగా తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చేసి ఈ వంట విధానాన్ని పబ్లిక్ అందరికీ కూడా ట్రైనింగ్ ద్వారా ఇచ్చి వాళ్ళందరికీ ఈ వంట అలవాటు చేయాలనే ఒక ఆశయం నా కూతురు వాళ్ళు తీసుకొచ్చి ఒక అద్భుతమైన రుచికరమైన తృణధాన్యాలతో చేసిన వంటకాలను ఈరోజు ఒక 50 వంటకాలు చేసింది. ఇవాళ జాతీయ స్థాయిలో తీసుకెళ్లింది. నాకు గర్వంగా ఉంది. వీణా అవార్డు అందుకోవడం వెనుక తండ్రి శ్రీనివాస్ ఆలోచన కూడా ఉంది. 2013లో కానిస్టేబుల్స్ కు ఫిజికల్ ట్రైనింగ్ లో ఇచ్చే ఫుడ్ సరిపోక అలసిపోవడాన్ని గమనించారు. 5 రకాల చిరుధాన్యాలతో గట్కను తయారు చేసి ట్రైనీ కానిస్టేబుల్స్ కు పెట్టడంతో హెల్తీగా ఉండడం గుర్తించారు. ఆ 5 చిరుధాన్యాల గట్కను కాస్త కొత్తగా, మరింత టేస్టీగా పెట్టొచ్చనే ఐడియాను తండ్రి శ్రీనివాస్ కు చెప్పింది వీణా. అంతే, ఆమె ఆలోచనను ప్రోత్సహించాడు. ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి షెఫ్ల పోటీలో పాల్గొని గట్కా తయారు చేసి అవార్డు గెలుచుకుంది. ప్రపంచ స్థాయి షెఫ్ గా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యం అంటోంది వీణా. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను నాకు నచ్చిన ఒక స్ట్రీమ్ని తీసుకొని నాకు షెఫ్గా అవ్వాలని ఉంది అని అనుకున్నాను. కాబట్టి చాలా ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చానన్నమాట. రాష్ట్ర స్థాయే కాకుండా వరల్డ్ వైడ్ తెలిసేలాగా ఒక షెఫ్ అవ్వాలని మా డాడీ కోరిక అనమాట. నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది. త్వరలో ఇంకా చాలా ముందుకెళ్ళి వరల్డ్ వైడ్ నేను ఎవరో తెలిసే అంత స్థాయికి నేను ఎదుగుతానని అనుకుంటున్నాను. అది మా డాడీ కోరిక. జొన్నలు, రాగులు, కొర్రలు, అవిసెలు, కినోవా, అమరాంత్ ఇలా 14 రకాల చిరుధాన్యాలతో గట్కను రుచిగా తయారు చేసింది వీణా. గట్కను పుష్టికరమైన ఆహారంగా గుర్తించి జాతీయ అవార్డు ప్రకటించారు.